శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒక స్టేట్మెంట్ మీరు విన్నారా? అది దేని గురించి? ఢిల్లీలో క్రాకర్స్కి సంబంధించింది. ఉమ్. అది క్రాకర్స్ అక్కడ కాల్చొద్దని చెప్పేసి ఒక పిటిషన్ ఎవరో వేశారు. అవును. దానికి ఆయన అసలు ఇక్కడే కాదు మొత్తం సిస్టమ్ మొత్తం మనం భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దానిపైన మీ అభిప్రాయం? నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుందండి. భారతదేశంలో అందరికీ మత స్వేచ్ఛ రాజ్యాంగం ఇస్తా ఉందంటారు. మరి ఆ రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ హిందువులకు మాత్రమే ఎందుకు లేదు? హిందువుల దీపావళి పండగకి పొల్యూషన్ గుర్తొస్తుంది, హిందువుల వినాయక చవితికి పొల్యూషన్ గుర్తొస్తూ ఉంటుంది, హిందువుల సంక్రాంతికే పొల్యూషన్ గుర్తొస్తూ ఉంటుంది, గాలిపటాలు ఎగరేయటం వల్ల పక్షులు చనిపోతున్నాయి అని చెప్పేసి. అలాగే హిందువుల హోలీ పండుగ అప్పుడే జనాలకు కళ్ళు పోతున్నాయి రంగుల వల్ల అని చెప్పేసి అప్పుడే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో ఇవన్నీ సంస్కరించుకోవాల్సిన అవసరం లేదా అంటే లేదని నేను అనట్లా. కానీ హిందువుల విషయంలోనే మీకు ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు మొహరం వేదిక అప్పుడు గాయపరుచుకుంటూ ఉంటారు, పచ 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 కత్తులతో కోసుకుంటూ ఉంటారు బ్లేడ్తోటి. ఇది దారుణము, ఇలాంటివి చేయడానికి ఒప్పుకోదు, భారతదేశంలో ఇటువంటి ఆచారాలకు తావులేదు, కాబట్టి ఇటువంటివి నిషేధించాలి అని సుప్రీంకోర్టులో ఎవడు పిల్లేయడు. వేస్తే కూడా కోర్టులు పట్టించుకోవు. పోనీ మొహరం పండుగ వస్తుంది, బక్రీద్ పండుగ. బక్రీద్ పండుగప్పుడు రోడ్ల మీద కోస్తా ఉంటారు మేకల్ని, కోళ్ళని, అన్నిటిని, జంతువులన్నిటిని కూడా. మరి యానిమల్ వేస్ట్ బోల్డ్ అంతా అక్యుములేట్ అవుతూ ఉంది. ఆ రోజున ఎవరు వచ్చేసి ఇదిగో పర్యావరణం మొత్తం పాడైపోతుంది కాబట్టి వీటిని నిషేధించండి అని ఎవరు అనట్లేదు. ఒకవేళ అడిగినా కూడా కోర్టులు పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఖురాన్లోని కొన్ని భయంకరమైన వర్సెస్, అంటే ఇతరులను చంపేయండి, నరికేయండి అని చెప్తున్న వర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించాలి అని కొంతమంది పిటిషన్ వేస్తే ఆ ఖురాన్లోని ఆ వచనాలను మాత్రమే తొలగించుకోండి, ఇవి ఎందుకంటే భారతదేశపు సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీస్తున్నాయి అని చెప్పొచ్చు. కానీ కోర్టు ఏముంది, ఇది మతపరమైన అంశం, మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి అంటున్నారు. అలాగే రోజు 5 సార్లు మైకులు పెట్టేసి మా దేవుడు మాత్రమే గొప్పోడు, మా దేవుడిని మాత్రమే నమ్మాలి, మా దేవుడిని తప్ప మా దేవుడిని తప్ప వేరే దేవుడిని నమ్మే వాళ్ళు ఎవరికి స్వర్గంలో ప్రవేశం లేదు అని రోజుకి 5 సార్లు మైకులు పెట్టి చెప్తా ఉన్నారు. అలాంటి మైకులు 3 లక్షల మసీదుల మీద ఈ దేశంలో మోగుతూ ఉన్నాయి ప్రతిరోజు 5 సార్లు. ఎవరన్నా ఒకళ్ళు బాబు ఇంత సౌండ్ వస్తుంది ఇన్ని మైకుల నుంచి, చాలా ఇరిటేటింగ్గా ఉంది, ఈ దేశంలో సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతుంది, ఈ మైకుల్ని నిషేధించండి అని ఎవరన్నా పిటిషన్ వేస్తారా? వేస్తే ఈ కోర్టులు అవును నిషేధించాల్సిందే అంటుందా? అనదు. కానీ దీపావళికి వచ్చేపాటికి మాత్రం గవాయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఇది ఒక్క ఢిల్లీలోనే ఎందుకు, దేశవ్యాప్తంగా ఎందుకు నిషేధించకూడదు, దాని మీద దృష్టి పెట్టండి. అంటే ఆల్రెడీ ఇప్పటికే ఆ ఉత్పాదన రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్మికులు, వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఒక సూచన చెప్పారు. ద సేమ్. ఎందుకంటే ఈ చాలామంది వితండవాదం చేసేవాళ్ళు హిందువుల్లో కూడా అంటారు, దీపావళి అంటే దీపాలను వెలిగించడమే తప్ప టపాకాయలను కాల్చడం అనేది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని చెప్పేసి. మరి ఖురాన్ ప్రకారం మసీదు కట్టడం, మసీదు పైన మైక్ పెట్టి మైకుల్లో రోజుకి 5 సార్లు అరవటం ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసా? ఖురాన్ రాసే టైంకి మైకులు ఉన్నాయా మరి? లేవుగా. పోనీ ఖురాన్ ప్రకారం చూసుకున్నా కూడా సంగీత పరికరాలు, సంగీత వాయిద్యాలు, సంగీతం అనేది హరాము. మరి వాటికి వినియోగించే ఆ మైకుల్ని, సౌండ్ సిస్టమ్ని వాళ్ళు వినియోగించడం హరాం కదా? మరి వాళ్ళ మత గ్రంథం ప్రకారం రెఫరెన్స్గా తీసుకుని వాటిని నిషేధించండి. ఎవరన్నా చేస్తారా? చేయరు. కానీ హిందువుల్ని, లోకులుగా ఉన్నోని కాకులు పొడిస్తే అని హిందువులకి మాత్రం ప్రతిదీ వీళ్ళు ఏం చేయాలో చెప్తారు. చివరాఖరికి హిందూ వ్యవస్థల్ని, ఆలయాలను కూడా ప్రభుత్వాలు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని మనం రోజుకి ఎన్నిసార్లు హారతి తెచ్చుకోవాలి, ఎన్ని హారతి కర్పూరం బిళ్ళలు వేయాలి, ఎంత నూనె వేయాలి, ఇట్లాంటి వాటిల్లో కూడా కాళ్ళు ఏళ్ళు పెడతా ఉన్నారు. అంటే అందరి మత స్వేచ్ఛని ఆయా మత గ్రంథాలు నిర్వహిస్తూ ఉన్నాయి, కానీ హిందువుల మత స్వేచ్ఛని మాత్రం ఐపీసీ సెక్షన్సా? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. దీని మీద హిందూ సమాజం మొత్తం బయటకు వచ్చి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. దీని మీద హిందువులు తొందరలోనే ఒక రౌండ్ టేబుల్ లాంటిది ఏదైనా పెట్టుకుని కూడా మాట్లాడాలి ఖచ్చితంగా. వక్ఫ్ బోర్డుకి సంబంధించి మీరు లేటెస్ట్ న్యూస్ విన్నట్టయితే? విన్నాను సార్. ఆ బిల్లు అమెండ్మెంట్ జరుగుతున్నప్పటికే 100 పిటిషన్ వేశారు. అదేది పూర్తిగా తీసివేయాలని, అది జరగదని చెప్పేశారు. బట్ కాకపోతే మీరు అది చూసినట్టయితే ఇప్పుడు లేటెస్ట్ది అది ఆ స్టే ఏంటి, దాంట్లో 5 yearsకి సంబంధించింది అవసరం లేదని అన్నారు. అంతే కదా? అంతే. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అలానే 3 members వరకు ఉండాలి, అన్యమతస్థులు ఉండాలి. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ వస్తుంది నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే అసలు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ అనగానే అసలు అమెండ్మెంట్స్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అంటారు. అంటే ఈ దేశం
నీ మతం గుత్తాధిపత్యంలోకి నీ మతపోళ్ళ కాళ్ళ కింద బతకాలా? ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళే నిర్ణయిస్తారు ఈ దేశానికి ఏది మంచి, ఏది చెడు అనేది. ఈ రోజున అలా నిర్ణయించి పెట్టిన ఎండోమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము నెత్తి మీద పెట్టుకుని మొయ్యట్లా? మా నడువులు ఇరిగిపోతున్నా, మా భుజాలు కూలిపోతున్నా సరే అలాగే భరిస్తున్నాంగా. అంత దారుణమైన చట్టాలు అయితే మీకేం లేవుగా. ఈ రోజున మా పరిస్థితే చూసుకుంటే గుడికెళ్తే బండి పార్కింగ్ నుంచి మళ్ళీ దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం కొనుక్కునేదాకా ప్రతిదీ డబ్బులేగా మాకు. ఈ దేవాదాయ శాఖ మమ్మల్ని దోచుకుంటుంది అని మేము ఎప్పుడైనా ఏడుస్తున్నామా? ఏడిస్తే మాత్రం మా ఏడుపులను ఎవడన్నా లెక్క చేస్తా ఉన్నాడా? లేదు కదండి. అంతెందుకు నిన్న మొన్నదాకా ప్రభుత్వ పథకాలు నడపడానికి కూడా దేవాదాయ శాఖ డబ్బుల్ని సిగ్గు లేకుండా తీసుకుంటున్న ప్రభుత్వాలను చూసాం కదా. ఇంత దోపిడీ మీ వక్ఫ్ బోర్డులే తవ్వట్లేదుగా. 9,70,000 ఎకరాల భూములు కలిగి ఉన్నారు మీరు. ఆ భూమి అంతా ఎవరిది? మీ సొంత భూమా? కాదుగా. ఈ దేశం నుంచి పారిపోయిన వాళ్ళ భూమి. ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిజంగా పేదవాళ్ళందరికీ కూడా భూమి లేని వాళ్ళకి సమానంగా చేయాలి. అది ప్రజాస్వామ్యంలో చేయాల్సిన న్యాయం. కానీ మీ మతపోళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన భూములు కాబట్టి మీ మతం వాళ్ళ కిందకే ఉంచుతాము అని చెప్పేసి అంది. అదేంది మీకు ఇచ్చిన, అంటే మీకు చేసిన నష్టమేం కాదుగా, మీకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ అది. కానీ అది కూడా చాలదన్నట్టు కనపడిన స్థలం వల్ల నాదే, ఇక్కడ ఔరంగజేబు గాడి గుర్రం గడ్డి మేసింది, ఇక్కడ అక్బర్ గాడి గాడిద గుడ్డు పెట్టింది, ఈ స్థలం నాదే, ఆ స్థలం నాదే అని ప్రతి దానిలోకి వచ్చి టెస్టేసి కబ్జా చేస్తానంటే ఎంతకాలం చూస్తూ కూర్చుంటారు? ప్రతి అరాచకానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అర్థం చేసుకుంది. ఆ చట్టానికి చరమగీతం పాడేసి అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. లేకపోతే వీళ్ళు ఆగడాలకు అడ్డు ఉండదు కదా. కనపడిందల్లా నాదే అంటున్నారు కదండి. ఎప్పుడు మ్యారిట్ హోటల్ మొన్న క్లెయిమ్ చేసుకుని ఇది మాదే, మాకు ఇచ్చే అని చెప్పేసి అంటున్నారు. అంటే రేపు ఎప్పుడో నేను ఒక 1000 కోట్లు పెట్టి గుడి కట్టిస్తానండి. నేను గుడి కట్టించిన తర్వాత మొత్తం కట్టడం అయిపోయిన తర్వాత వచ్చి ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే నేను ఎక్కడికి పోవాలి? ఈ దేశం ఏమో మొగుడు సొత్తా? కాదు కదా. ప్రతి ఒక్క భారతీయుడిది కదా. భారతీయులందరికీ సమానమైన ప్రివిలేజ్ ఉండాలి కదా. అదేగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది చట్టం ద్వారా. దాన్ని ఎందుకు విభేదిస్తున్నారు? అసలు ఆదిలోనే ఇన్ని చిక్కులు పెట్టుకొని బతుకుతున్నారండి. చెప్తున్నాను సార్. అసలు ప్రతి భారతదేశంలో ఈ రోజున అత్యధిక ల్యాండ్ బ్యాంక్ ఉన్నది ఇండియన్ డిఫెన్స్కి, రైల్వేస్కి, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకే, వక్ఫ్ బోర్డు వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు. అంత ఉన్న ల్యాండ్ సరిపోక మీ దేశంలో జనాభా ఎంత మీది అసలు? 14%, 15%. ఏం చేసుకుని వస్తారు ఇంకా అంతకంటే ల్యాండ్? అంటే మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అర్జీలు పెడతానే ఉన్నారు. మా ఊర్లో సమాధి నిండిపోయింది, కొత్త సమాధులు పెట్టుకోవటానికి మాకు ఇంకో ఎకరం కావాలి, 2 ఎకరాలు కావాలి అని చెప్పేసి. భారతదేశం మొత్తాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సమాధులు ఏం చేయటానిక? మీ మత విశ్వాసం మీకు కరెక్టే చెప్తుంది. కానీ పెరుగుతున్న జనాభా దృష్ట్యా, పెరుగుతున్న ప్రపంచ దీని దృష్ట్యా చూసుకుంటే భూమి అయితే పెరగట్లేదుగా. మరప్పుడు ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోవాలిగా. కానీ సమాధుల కోసమే స్థలాలు ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతామంటే, వాటికే సరిపోవట్లేదంటే మళ్ళీ మధ్య మధ్యలో రోడ్లు ఆక్రమించి దర్గాలు పెట్టటాలు, పొలాలు ఆక్రమించి మసీదులు కట్టటాలు, లేకపోతే ఇంకొంతమంది అక్రమ చర్చిలు కట్టటాలు. దేనికి? మైనార్టీలుగా ఉన్న 5% లోపు ఉన్న వాళ్ళకి 14-15% ఉన్న మీకు ఎంతకాలం దేశంలో 50% వనరుల మీద మీకు అధికారం కావాలా? మరి ఈ దేశంలో 70% ఉన్న హిందువులకి ఏమైపోవాలి ఇంకా ఈ దేశంలో?